కొంతకాలమునకు కృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళి ద్వారకకు వెళ్ళి, స్వామి, ఆనాడు కొంచెం నిన్ను ప్రార్థించుచుండగా కౌరవ సభలో ఉండి దుఃఖమునకు గురి అయి నిన్ను ప్రార్థించినప్పుడు ఎందుకు ఆలస్యం చేసినావు అని అడిగింది. భక్తులకు అధికారం ఉంటుంది భగవంతుని అడగటానికి. ఎందుకు ఆలస్యం చేసినావు చెప్పు అని అడిగింది. అమ్మా, నేను ఎప్పుడు కూడా ఆలస్యం చేయనమ్మా, ఏదో ఒక కారణం ఉంటుందమ్మా, నువ్వు నన్ను ఏమని పిలిచినావు చెప్పు అని అడిగినాడు కృష్ణ పరమాత్మ. గోవింద ద్వారకావాసి కృష్ణగోపీ జనప్రియ కౌరవై పరిభూతామాం కిమ్న జానాశి కేశవ అని నేను ప్రార్థన చేసినానన్నా అంటే, నువ్వు ప్రార్థన చేసినట్టే కృష్ణ కృష్ణ అంటేనే కృష్ణుడనే ఉన్న నా నామమును స్మరించినావు, గోవింద అన్నావు, ద్వారకావాసి అన్నావు. గోవింద అంటే గాం పాలయతీతి గోవింద, గోవులు కాసువాడు అని అర్థము. అనగా గాం అనగా భూమి అనుంది, అనగా భూభారమును తొలగించువాడు, ధర్మస్థాపన చేయువారని ఒక అర్థం ఉన్నది. గోవింద అన్నప్పుడు గోవులు కాస్తూ ఉన్నానమ్మా, ద్వారకావాసి అంటే ద్వారకలో ఉన్నానమ్మా, గోపీ ఆ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీ జనప్రియ, ఓ జనప్రియ గోపీ జనప్రియ అన్నప్పుడు గోపికల దగ్గర ఉన్నానమ్మా నేను. నువ్వు ఎక్కడ ఉండవంటే అక్కడ ఉన్నానమ్మా. ఆఖరిలో నువ్వేమన్నావు, కిమ్న జానాశి కేశవ, ఏం తెలుసుకుంటలేవా, ఏమి నీకు తెలియదని చెప్పి అన్నావమ్మా. నన్ను కించపరుస్తుందిలే, తెలియదంటే నేను తెలియనట్టే ఉన్నమ్మా, నాదేం తప్పు ఉందమ్మా అని అన్నాడు కృష్ణ పరమాత్మ ద్రౌపదీ మాతని. సరే, నేను రాలేదు, నాది తప్పు కాదు, నువ్వు ఎట్లా ఆడమంటే నేను అట్లా ఆడినానమ్మా, నాదేం తప్పు, మరి ఎలా వచ్చినాను చెప్పు అని అడిగినాడు. మళ్ళీ రెండోసారి ఎలా అమ్మా, రెండోసారి ప్రార్థన చేసింది ద్రౌపది. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మను విశ్వభావన ప్రసన్నాం పాహి గోవింద కొరు మధ్యే వశీదతి, నాకు ప్రసన్నుడు కమ్మో పాహి రక్షించు అని యోగీశ్వర యోగి అని నన్ను ప్రార్థించినవు, విశ్వాత్మ అని ప్రార్థించినవు, విశ్వభావన అని ప్రార్థించినవు, అంతటా నిమిడీకృతమైనటువంటి పరమాత్మని నన్ను ప్రార్థించినవమ్మా. నేను అప్పుడు వచ్చి ప్రసన్నాం పాహి అన్నావు, రక్షించు గోవింద అన్నావు, నాకు దర్శనమిచ్చి నన్ను కాపాడును సంపూర్ణమైన శరణాగతి పొందినావమ్మా, అప్పుడు వచ్చి నేను రక్షించినమ్మా, నాది తప్పు కాదమ్మా, మీ ప్రార్థనలో లోపము కానీ నన్ను తిట్టకండి తల్లి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది గ్రహించండి భక్తులు. అప్పుడు ద్రౌపది మాత ఉండి, కృష్ణ సరే, ఈ భక్తులు భావితరాలకు నా ప్రార్థనను గ్రహించి ఏడుపులో కూడా దేవుని తిట్టొద్దను ఈ నాటకం ఆడినాను. ఏడుస్తూ కూడా తిట్టకుండా సంపూర్ణమైనటువంటి భావంతో భగవంతుణ్ణి ప్రసన్నం పాహి గోవిందని ఏడవాలని చెప్పి నువ్వు నటిస్తూ దేశానికి అందించిన దివ్య సందేశం కృష్ణ, నాకు సంతోషము, ఎట్లా నన్ను కాపాడినావు అని నమస్కారం చేసుకుంది ద్రౌపదీ మాత. అందుకోసమే మీరందరూ కూడా ద్రౌపదీ మాత ప్రార్థించినట్టు రెండో శ్లోకంలో ఎలా ప్రార్థించిందో మీరు అలా ప్రార్థించినప్పుడే మీరు భవబంధ విముక్తులై భాషిస్తారు, తరించగలుగుతారు, ముక్తాత్ములు కాగలుగుతారు. అందుకోసమే మీరు ఆ భగవంతుని సంపూర్ణమైన శరణాగతి పొంది మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్.